తీసుకొని వచ్చిందని చెప్పి మేము చాలా నమ్ముతా ఉన్నాం. మరి జనరల్గా నేను ఒక ఎంపీగా కూడా పనిచేసి ఉన్నా. కొంత రాజ్యాంగం పట్ల రూల్స్ ప్రొసీజర్స్ పట్ల పట్టున్నటువంటి వ్యక్తిగా ఆర్డినెన్స్ అనేది ఇచ్చేదే ఎమర్జెన్సీలో చేయడం కోసం. ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నటువంటి గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ పేరుతోని తాత్సరం చేయడం అంటే కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. హౌస్ ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ కాకపోవడం అంటే రాజ్యాంగ సంక్షోభమే అనేటటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించాలి. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయకుండా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచేటటువంటి విధంగా మరి ఆర్డినెన్స్ను పాస్ చేయకుండా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అందుకనే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగనివ్వమని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో కొట్లాడాలి. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టలేమని వాళ్ళు కొట్లాడాలి. ఇంకొకటి బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయి లేకపోతే ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఆపినందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు. కానీ ఇంతవరకు ఆ పని చేస్తలేరు. సిమిలర్ సిచ్యువేషన్ తమిళనాడులో వచ్చినప్పుడు స్టాలిన్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు. అక్కడ వారికి పాజిటివ్ తీర్పు వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి మన బీసీ బిల్లు పోయి కూడా 4 నెలలుగా వస్తూ ఉంది. మరి సిమిలర్ సిచ్యువేషన్ తమిళనాడులో వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు బిల్లు ఆపి పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకు స్టాలిన్ గారు వెళ్ళడం జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోతలేరు? ఎందుకు తెలంగాణ హక్కులు కాపాడతలేరు? ఈ అంశాలన్నీ పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కలిపి బీసీల హక్కులను కాలరాస్తున్నారని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం మీ అందరికీ తెలుసు. నిన్న బీజేపీ వాళ్ళు ధర్నా పెట్టి ఇందిరా పార్క్ కాడ వాళ్ళు ఏమంటారు? ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేయమంటారు. అసలు ముస్లింలకు ఇస్తున్న విషయం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలే ఇక్కడ. సో నా ప్రశ్న ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు క్లియర్గా చెప్తలేదు? 42%లో సబ్ క్లాసిఫికేషన్ ఏంటిదన్నది ఎందుకు క్లియర్గా చెప్తలేరు అన్నది నా ప్రశ్న. మనం ఎప్పుడైనా మాట్లాడతాం కదా, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం అని మాట్లాడతాం. మరి ఆ ప్రాథమిక సూత్రాన్ని వాళ్ళు ఎందుకు తూట్లు పొడుస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం? నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడన్న గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. 42%లో మీరు ఎవరెవరికి రిజర్వేషన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వండి. ఇచ్చి మీరు బీజేపీని బ్లేమ్ చేయండి. ఇటేమో మీరు స్పష్టత ఇవ్వరు, వాళ్ళేమో మీరు చెప్పకుండా ముస్లింలకు ఉన్నది కాబట్టి ఇవ్వమంటారు. అంటే నేను కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను, మీరు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అనేటటువంటిది ఇలా తెలంగాణ బీసీ బిడ్డలకు అర్థమవుతున్నది. కాబట్టే ఈ అన్ని అంశాలు క్లారిటీగా రావాలి. 2 జాతీయ పార్టీల మీద ఒత్తిడి తేవాలని చెప్పి గాంధీ గారు మనకు నేర్పించినటువంటి మార్గాన్ని మేము ఎన్నుకున్నాం. సత్యాగ్రహం చేయదలుచుకున్నాం. అన్నం తినము, నీళ్లు తాగము. 72 గంటలు నాతో పాటు అనేక మంది బీసీ నాయకులు కూడా అందరం కలిసి మేము ఉపవాసం ఉంటాం. మన తెలంగాణలోకి ఉన్నటువంటిదే, మనం వేరే వాళ్ళనే మనది మనమే ఇబ్బంది పెట్టుకుంటాం. గాంధీ మార్గంలో మనని ఇబ్బంది పెట్టుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. 2 పార్టీల మీద కూడా ప్రజా ఉద్యమాలే వారి ఒత్తిడే పనిచేస్తుందని నేను నమ్ముతున్నా. ఈ బీసీ కొట్లాట మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒకటే మాట చెప్పిన, త్రిముఖ వ్యూహంతో మాత్రమే బీసీ బిల్లు సాధ్యమవుతుంది. ఏంటి త్రిముఖ వ్యూహం? 1 రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతర పోరాటం, 2 కేంద్ర ప్రభుత్వం మీద నిరంతర పోరాటం, 3 ప్రజా ఉద్యమాల నిర్మాణం. ప్రజా ఉద్యమాల నిర్మాణానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడికి ఈ 72 గంటలు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ప్రింట్ తలపెట్టినటువంటి నిరాహార దీక్ష మంచి మార్గం అవుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా మా డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు చర్చలు పెడితే ప్రజల దగ్గరికి సులభంగా పోతుంది. ఏ పార్టీ ఏ వైఖరి తీసుకుంది, ఏ పార్టీ ఎవరిని మోసం చేస్తుందనే అంశం మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా క్లారిటీ ఉన్నవాళ్ళు, ఇష్యూస్ పట్ల చాలామంది మాస్టర్స్ పీజీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది. కాబట్టే మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసి ఒక 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి స్టెప్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రెషర్ పెడుతూ ఇంతవరకు తీసుకొచ్చు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే ఏం వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. 99% పని అయిపోయింది.
ఆర్డినెన్స్ ఏమో ఒక్క సంతకంతో గవర్నర్ దగ్గర క్లియర్ అవుతుంది, బిల్ ఏమో ఒక్క సంతకంతో రాష్ట్రపతి దగ్గర క్లియర్ అవుతుంది. కానీ ఆ ఒక్క సంతకం తేవడానికి చాలా తీవ్రమైన ప్రజా ఉద్యమం మాత్రం అవసరమవుతుంది. దానిలో ముఖ్యంగా మా డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం వహించాలని, సగంకి ఎక్కువ జనాభాకు సంబంధించిన విషయం ఇది, 2 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు సంబంధించిన విషయం ఇది. కాబట్టే మనందరం కూడా యునైటెడ్గా ఉండి మీ సపోర్ట్తోని పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. మిమ్మల్ని అపీల్ చేస్తూ ఉన్నాను, ప్రతి అంశం కూడా మీరు క్లారిటీగా చెప్తారు, కొన్నిసార్లు అయితే డెమాన్స్ట్రేట్ చేసి కూడా చూపిస్తారు మీరు. కాబట్టి అదే క్లారిటీతోని ఈ అంశంలో కూడా సపోర్ట్ ఇవ్వాలని మీ అందరిని కూడా కోరుతున్నాను. ఇది నా అపీలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, ఫ్లోర్ ఈజ్ ఓపెన్. అక్కడ మైకులు ఉన్నాయి, మీరు ఎవరు చేయలేపితే వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది. బీసీ ఉద్యమం అనేది ఒక సామాజిక ఉద్యమం, అదేది పొలిటికల్ ఉద్యమం కాదు. మన దేశ చరిత్రను మీరు చూసుకున్నట్టయితే వేల సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి అనేక జనాభా మన దేశంలో ఉన్నది. ఎస్సీలకు రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చినప్పుడే రక్షణ కల్పించుకోగలిగినాం, ఎస్టీలకు రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చినప్పుడే రక్షణ కల్పించుకోగలిగినాం. కానీ బీసీలకు మహిళలకు మాత్రం మనం రక్షణ కల్పించుకోలేకపోయినాం. అందుకనే బీసీల కోసమైనా మహిళా హక్కుల కోసమైనా మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినాక ఇప్పటిదాకా కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బీసీ అనేటటువంటిది ఒక కులం కాదు. రాజ్యాంగంలో కూడా ఏం చెప్తారంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. బ్యాక్వర్డ్ కాస్ట్ అంటేనేమో రిజర్వేషన్ ఎప్పుడో వస్తుంటాయి, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. కాబట్టి ఆ బ్యాక్వర్డ్ క్లాస్లో మన అందరం ఉన్నాం, అంటే ముఖ్యంగా మా మహిళలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇంతవరకు ఒక నిర్దిష్టంగా ఏది సాధించుకోలేకపోయినాం. ఆనాడు కొట్లాడి మండల్ కమిషన్ సాధించుకున్నప్పుడు 27% ఓన్లీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చినాయి మనకు. కానీ అన్ఫార్చునేట్లీ అవి కూడా ఫుల్లీ ఇంప్లిమెంట్ కావడం లేదు. సో బీసీ అనేది ఒక సామాజిక పరమైన అంశం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కాస్ట్, బట్ ఇట్ ఈస్ అబౌట్ చేంజ్ ఇన్ ద సొసైటీ. సగంకి ఎక్కువ ఉన్నటువంటి జనాభాకు హక్కులు ఇవ్వడం ద్వారా ఓవరాల్గా మన సమాజం ముందుకెళ్తుందని బలంగా నమ్మి ఈ మూమెంట్ టేకప్ చేసినాను నేను. మరి నాకేం సంబంధం అని అడిగేవాళ్ళు, రాహుల్ గాంధీ కూడా బీసీ కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి కూడా బీసీ కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నన్ను ప్రశ్నించాలి. థ్యాంక్ యూ. 42% బీసీల ఈ ఆర్డినెన్స్కి జాగృతి కేవలం కవిత మాత్రమే కారణం. అంటే మా పోరాట ఫలితంగానే ఈ ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పి మీరు చెప్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలేమో ఇది చెత్త ఆర్డినెన్స్, దేనికి పనికిరాదని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు. క్లారిటీ లేదు. నాకు క్లారిటీ ఉంది బ్రదర్. నేను ఈ డిమాండ్ పెట్టిందే తెలంగాణ జాగృతి నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి కాదు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ నుంచే మేము డిమాండ్ పెట్టినాం. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ నుంచే మేము రైల్ రోకోకు పిలిపించినాం. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకటించింది. కాబట్టే మా విజయం మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయలేదు కాబట్టి అది మా డిమాండ్ కాదా అని అన్నారు. అది వాళ్ళు కూడా కరెక్టే ఉన్నారు. సో క్లారిటీ మా ఇద్దరికి ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. డెఫినెట్గా అల్టిమేట్గా ప్రజా సంఘాలుగా జాగృతి చేసిన, ఒక పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ చేసిన, బీసీల కోసమే చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఒక ముందడుగుగా భావించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. వన్ క్వశ్చన్ ఓన్లీ ప్లీజ్, వన్ క్వశ్చన్ బ్రదర్. ఇచ్చేయండి మైక్. ఇంకెవరికన్నా ఇవ్వండి, చాలా మంది ఉన్నారు. మంచి క్వశ్చన్. నేనేమంటున్నా అంటే కొద్దిగా ఆన్సర్ లాంగ్ ఉంటుంది, ఓపిక గినాలే. కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలకు పోవాలని కోర్టు ఇప్పుడు ఎట్లయితే సెప్టెంబర్ 30 లోపల డేట్ ఇచ్చిందో అప్పుడు కూడా 100 రోజులలో ఎన్నికలు పెట్టాలని డేట్ ఇచ్చింది. ఆ డేట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే 50% అనే కోర్ట్ సీలింగ్ అప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత 50% అనే సీలింగ్ లేదు. ఇప్పుడు ఈ క్షణంలో మనందరం మాట్లాడుతున్న ఈ క్షణంలో కూడా మన రాష్ట్రంలో మోర్ దెన్ 50% మనం రిజర్వేషన్స్ ఇస్తున్నాం ఆల్రెడీ. సో 50% అనే సీలింగ్ ఇప్పుడు బ్రేక్ అయింది. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ సీలింగ్ బ్రేక్ కాలేదు, ఒకటి. 2, కేసీఆర్ గారి హయాంలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఆ తర్వాత ఏం ఎన్నికలు రాలేదు. సో ఆనాడు కేసీఆర్ గారు ముందున్న పరిస్థితి ఏముండే అంటే అండర్ 50% ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఐదర్ బీసీలకు ఇచ్చి ఎలక్షన్కి పోవాలి రిజర్వేషన్, లేదు బీసీలకు ఇవ్వకుండా అన్ని జనరల్ సీట్లకు పోవాలి ఎలక్షన్. కేసీఆర్ గారు ఆనాడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అండర్ 50% ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీ, మిగతాది మొత్తం వారు బీసీలకు ఇచ్చిపోయారు. సో నేనేమంటా అంటే కేసీఆర్ గారు
0% ఉన్న బీసీ రిజర్వేషన్ని 29% ఇచ్చి వారు పోయిన ఎన్నికలుగా నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఏమో 34% నుండి కిందికి తగ్గించారని వాళ్ళు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ముస్లింలకు రిజర్వేషన్ 4% ఇచ్చినప్పుడు సపరేట్గా కోటా కావాలని కొట్లాడలేవాళ్ళు. బీసీలకి వెళ్ళి 4% తీసి ఇచ్చేసారు. ఇవాళ కూడా వాళ్ళ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏం చెప్తాడు, మేము ఎంత ఉంటే మాకంతా ఇవాళ రిజర్వేషన్ అంటాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, బీసీలు 46% ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి కానీ నాకు సంబంధం లేదు, నేను మాత్రం 42% ఇస్తా అంటాడు. రేపు పొద్దున మా అందరి పోరాటాల ఫలితంగా కేంద్రం తలవకి 42% రిజర్వేషన్ ఇస్తే మరి ఏ కులాన్ని తీసేస్తారో రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి. యాదవులకు తగ్గిస్తారా, గౌడ్లకు తగ్గిస్తారా, ఎంబీసీలకు తగ్గిస్తారా, డిఎన్టీలకు తగ్గిస్తారా, ముదిరాజులకు తగ్గిస్తారా చెప్పాలి కదా. సో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటి అని అంటే ఉన్న జనాభా కన్నా తక్కువ ఇస్తారు, అందరికి మనకు పంచాయతీ పెడతారు. సో అట్లా కాకుండా క్లారిటీ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అని ఈ దీక్ష చేపట్టడం జరిగింది. కవిత గారు ఇటండి, కవిత గారే ఎందుకు దీక్ష చేపడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఎందుకు ముందుకు రావట్లేదు దీక్ష చేయడానికి? బ్రదర్, ఒక్కొక్క ఆర్గనైజేషన్స్ ఒక్కొక్క పోరాట పంతా ఉంటుంది. తెలంగాణ జాగృతి దీక్ష చేపట్టడం ఇది ఫస్ట్ టైం కాదు. 13 సంవత్సరాల కింద అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 48 గంటల పాటు నిరంతర నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు కూడా వాటర్ తాగకుండా అన్నం తినకుండా చేసినాం. సో ఇప్పుడు కూడా 72 గంటలు చేయాలని డెసిషన్ తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళ పంతా ఉంటుంది, వాళ్ళ పంతాలో వాళ్ళు ఉద్యమం చేస్తారు. నా పంతాలో జాగృతి తరఫున నేను చేస్తాను. అంటే ఒక్కటండి, మనము తెలంగాణ బీసీలము తెలంగాణ ప్రజలం ఆలోచించుకోవాలి. నిర్ద్వంద్వంగా బీజేపీ నాయకులు అధ్యక్షులు కొత్తగా అయిన రామచంద్రరావు గారు అసలు పెట్టనే 9th షెడ్యూల్ అంటారు. ఎందుకు పెట్టరు నాకు అర్థం కాదు. తమిళనాడుకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా? మరి తమిళనాడులో ఉన్నప్పుడు మీరు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలంగాణ బిడ్డల తరఫున కొట్లాడాలి కదా, కనీసం ప్రయత్నం చేస్తామనాలి కదా. పెట్టరాదు, సాధ్యం కాదు అని ఆయన ముందే కాని కింద పడే. అప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తలేరా? ఫస్ట్ విషయం అది దయచేసి గుర్తుపట్టాలి. రెండోది, బీజేపీ ఏమంటుంది, మీరు అన్నట్టు బండి సంజయ్ గారు ముస్లింలది ఉంది కాబట్టి మేము ఏమంటారు. అసలు ముస్లింలది ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పింది? మేము కూడా వెతుకుతున్నాం, ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిరా, సబ్ క్లాసిఫికేషన్ ఇచ్చిరా? ఎందుకంటే నేను అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నప్పుడు కౌన్సిల్లో నేను అడిగిన, ఏది బాబు దీనిలో సబ్ క్లాసిఫికేషన్ ఏంది అంటే బిల్లు పాస్ అయిన తర్వాత రూల్స్లో చెప్తాము, ఇప్పుడు చెప్పమని చెప్పి జవాబు ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు క్లారిటీ ఇయ్యారు, వాళ్ళేమో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే ఇద్దరు పార్టీలు కూడా కలిసి మోసం చేస్తున్నారనే ఈ దీక్ష చేపట్టింది. సత్యాగ్రహానికి బ్రిటిష్ వాళ్ళే తల ఒగ్గినరు, ఈ రెండు జాతీయ పార్టీలు ఖచ్చితంగా తల ఒగ్గుతారనే నమ్మకం నాకున్నది. ఎక్కడ లేదు కదా బ్రదర్, క్లారిటీ ఎక్కడ లేదు. ఇంకా అసలు క్లారిటీ ఇవ్వాలనే కోరుతున్నాం ప్రభుత్వాన్ని కూడా. ఎందుకంటే 46% హిందూ బీసీ, 10% ముస్లిమ్స్, రెండు కలిపి 56 ఇవ్వాలనే ఫస్ట్ నుంచి డిమాండ్ చేసినాం మేము. కేసీఆర్ గారు కూడా 2014లోనే ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్, ఎస్టీలకు సపరేట్ రిజర్వేషన్ కింద రెజల్యూషన్ కూడా పెట్టినారు. హిందూ బీసీల రిజర్వేషన్ తీసి ముస్లిమ్స్కి ఇవ్వాలని ఎప్పుడు చెప్పలే, అడిషనల్ రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్వేస్ చెప్పినాం. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. అయితే ఆయన ప్రశ్నలు స్వీట్. నమస్తే. ప్రతిపక్ష పార్టీలకు సైతం ధీటుగా తెలంగాణ జాగృతి పోరాడుతున్నారు. 6 నిమిషాలు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. మీకు గతంలో మహిళా బిల్లులు ప్రవేశపెట్టడానికి ఢిల్లీలో పోరాటం చేశారు. ఇప్పుడు బీసీ బిల్లు కోసం కూడా పోరాటం చేస్తున్నారు. మీరు అక్కడ విజయం సాధించినటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో బీసీలకు సంబంధించినటువంటి 42%ని విజయం కైవసం చేస్తుందని భావిస్తున్నారు మీరు? 100% ప్రజా ఉద్యమాలకు తల ఒగ్గనటువంటి పార్టీలు ఉండవు కదా, అందుకోసమే గాంధీయన్ మార్గంలో ట్రై చేస్తూ ఉన్నాం. లేదంటే ఇంకా ఏం పోరాటం చేయాలో కూడా ఆలోచిస్తాం. ఖచ్చితంగా న్యాయ నిపుణులను, బీసీ సంఘ నాయకులను, మేధావులను అందరినీ కన్సల్ట్ చేసే ఈ దీక్ష కోసం అనౌన్స్మెంట్ చేసినాం. రేపు పొద్దున ఒకవేళ దీక్ష తర్వాత కూడా రిజల్ట్ రాలేదంటే ఇంకా ఎట్లా పోరాటం చేయాలో మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని మాట్లాడతాం. మాతో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థ ఉంది, వాళ్ళందరం కూడా కూర్చొని మాట్లాడుకొని డెసిషన్ చెప్తాం. మేడం, బీసీల రిజర్వేషన్ గురించి సీరియస్గా పోరాటం చేస్తున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి పోరాటం చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా మీరు దూరం అయినట్ట? అంటే ప్రధానంగా ఒకటండి, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే మహిళా బిల్లు కోసం జాగృతి పేరు మీదనే ఢిల్లీలో పోరాటం చేశాను. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే జాగృతి పేరుతోని
బీసీల కోసం కూడా పోరాటం చేస్తాం. అయితే ప్రభుత్వం మా దీక్షకు ఓవరాల్గా ఇప్పటి వరకు 24 గంటలు ఇస్తామని చెప్పిను. మా వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. 72 గంటలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మా జాగృతి మీరు క్రితం చరిత్ర చూసుకుంటే ఎప్పుడు ప్రభుత్వం 10 to 4 చేయమంటే 10 to 4 క్లోజ్ చేసింది. ఎప్పుడైనా వాళ్ళు 10 to 5 అంటే 10 to 5. ఎప్పుడు కూడా మా యొక్క నిరసనను ప్రజాస్వామ్యబద్ధంగా ఉంచడం తప్పితే హింస వైపు ఎప్పుడు కూడా మరలించలేదు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి 72 గంటల అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఏమో బిల్ తీసుకొచ్చామని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఒక పక్క బీజేపీ వాళ్ళ వైపు వాళ్ళు వెళ్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్కి ఏమో ఇక్కడ న్యాయ సలహా కావాలని గవర్నర్ పంపించారు. అంటే ఇదంతా ప్రొలాంగ్ అవుతానే ఉంది. మన పక్క రాష్ట్రం తమిళనాడులో 3 సార్లు ఇలానే ఆర్డినెన్స్ తీసుకొస్తే హైకోర్టు కొట్టేసింది. బట్ ఈ ఆర్డినెన్స్ నిలబడే ఛాన్స్ ఉందా అసలు? ఒకవేళ బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దట్ ఈస్ ద షార్టెస్ట్ వే ఫర్ బీసీ రిజర్వేషన్ అంటే. అందుకే బీజేపీ మీద సీరియస్గా డిమాండ్ పెట్టాలి. బీసీ లోకం అంతా కూడా జాగృతం అవ్వాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా కూడా బండి సంజయ్ అన్న గారు, తను కూడా బీసీ సామాజిక వర్గమే, తను ఇంకా బాధ్యత తీసుకోవాలి. లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది నోటి కాడ దాకా వచ్చింది బుక్క మనకు. ఇది మళ్ళీ లోకల్ బాడీస్, పైదేం కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క దీనిలో సంబంధం ఏం లేదు. యాక్చువల్లీ రాజ్యాంగంలో ఉన్న అనేక ఆర్టికల్స్ సపోర్ట్ చేస్తాయి రాష్ట్రాలు తీసుకోవాలని చెప్పి. ఇప్పటికి కూడా నేను డిమాండ్ చేస్తున్నా, కేంద్రంలో మీరు యూనిలాటరల్గా 27% ఇస్తే ఇచ్చుకున్నారు, కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దయచేసి ఫ్రీడమ్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. ఒక్కొక్క రాష్ట్రం కాంపోజిషన్ ఒక్కొక్కలాగా ఉంది కాబట్టి రాష్ట్రాలకే రిజర్వేషన్ల మీద ఫ్రీడమ్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు అన్నట్టు ఆర్డినెన్స్ పాస్ చేయడానికి, బీజేపీ మీద ఒత్తిడి చేయడానికి కూడా మా దీక్ష పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. కవిత గారు, ఇప్పుడు ఒకే ఒక్క సంతకంతో ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, అట్లాగే రాష్ట్రపతి ఆమోదం కూడా ఒక సంతకం అని అన్నారు కదా. ప్రజా పోరాటాలతోటే ఈ రిజర్వేషన్ సాధ్యమని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రజా పోరాటాలు పెడుతూ 3 రోజులు దీక్షలు, ఆయన కూడా రాష్ట్రపతిని కలవటాలు ఇదంతా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ప్రజా పోరాటాలు, ఆయన ప్రజా పోరాటాలు, ఇక్కడ ఆయన చిత్తశుద్ధిని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీ చిత్తశుద్ధి ఏంటి అని ఒక పాయింట్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పాయింట్. 2, కవిత గారు కూడా బీసీ రిజర్వేషన్ల సాధనలో క్రెడిట్ వార్ కోసం ఏమైనా పోరాటం చేస్తున్నారు అనేది 2వ పాయింట్. 3వ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ 46% అంటే రాహుల్ 46 అంటున్నారు, వీళ్ళేమో 42 అంటున్నారని. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నారు అందరూ కలిసి అనేది ఒక పాయింట్. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తారండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలతో పోరాటం చేయాలి. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పోయి జంతర్ మంతర్ల చూమంతర్ అని చెప్పి డ్రామా చేయొద్దు. వారు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ 3 గాంధీలు ఉన్నారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. 2 లోక్సభలు ఉన్నారు, 1 రాజ్యసభలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి నిజంగా తెలంగాణ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఆపుడు బంద్ చేసి పార్లమెంట్లో తెలంగాణ బీసీ బిల్ మీద చర్చ పెట్టాలి. ఫస్ట్ డిమాండ్. సెకండ్, సోనియా గాంధీ గారు కోరితే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండరు. సోనియా గాంధీ గారు తక్షణమే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరాలి. దానికోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలి. ఇవి 2 పనులు చేయకుండా, 3వది ఇంకా ముఖ్యమైనది, తమిళనాడు ముఖ్యమంత్రి గారి లాగా రాష్ట్రపతి గారి మీద కేసు వేయకుండా, గవర్నర్ గారి మీద కేసు వేయకుండా ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చొని ప్రతిపక్షాలు చేసినట్టు వారు అక్కడ ఉట్టిగా షో చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు నమ్మరు, దాంతో రిజల్ట్ రాదు. లాస్ట్ టైం కూడా వారు అక్కడ షో చేసారు, అప్పుడు దానికి రాహుల్ గాంధీ కూడా రాలేదు. అప్పుడు మరి ఇప్పుడన్నా రాహుల్ గాంధీ గారు వస్తారో రారో నాకు తెలియదు, కానీ దానికి శాంక్టిటీ ఏమి ఉండదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలతో పోరాటం చేయాలి, వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురావాలి. దానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్ని నాటకాలు చేసినా తెలంగాణ బీసీలకు అర్థమైతే దాంతో మాత్రం రిజల్ట్ 0 ఉంటుంది. ఇక మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరినీ కూడగట్టి ప్రజా పోరాటాలే చేయడం మాకు మార్గం. మేము వ్యవస్థల మీద డైరెక్ట్గా కేసు వేస్తే, జాగృతి కేసు వేసిన దానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను పోయి గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేయాలని మా సంస్థ నుంచి కొట్లాడితే మా బలం సరిపోదు. అది ప్రభుత్వంగా వారు చేయాల్సిన పని. సో వారు చేసే పని వారు చేస్తలేరు, మేము చేయాల్సిన పని నికార్స్గా చేస్తాం. నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కవిత గారు ఉన్నారు కాబట్టి 8వ తారీఖున జరిగే సభకి కవిత గారు అటెండ్ అయ్యే అవకాశం ఉందా? ఇన్విటేషన్ ఇస్తే ఖచ్చితంగా పోతా బ్రదర్. ఇప్పటికైతే నాకు రాలే ఇన్విటేషన్. కవిత గారు, 72 గంటల నిరాహార లేడీ స్వరూప సారీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా మీరు చేసే దీక్షకి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుంటున్నారా? రాష్ట్రపతి, గవర్నర్ సంతకం చేస్తారా? ఒకవేళ 72 గంటల పాటు ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినా
మీరు దీక్ష విరమించేస్తారా? అలాగే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యమయ్యాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్లకి మనం లింక్ పెట్టి ఇంకా మనం ఎలక్షన్స్ని వాయిదా వేయాలి అని కోరడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే మీరు ఒక ఉన్నత విద్యావంతురాలు, పార్లమెంట్లో మీ గళం వినిపించారు, మహిళల వైపు ఉన్నారు, మీరు పోరాటాలు చేశారు. రిజర్వేషన్లు ఎంతవరకు అవసరం, ఎక్కడ అవసరం లేదు అనేది కూడా మీకు తెలుసు. ఎందుకంటే పెద్దగా ఎక్కడ ఏ రిజర్వేషన్లు కూడా వాడుకోకుండా మీరు ఇవన్నీ సాధించారు. అలాంటప్పుడు ఇప్పుడు రాజకీయాలకి, ఎన్నికలకి రిజర్వేషన్లకు ముడిపెట్టడం కరెక్టేనంటారా? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నాకన్నా గొప్పగా మీరే చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. రెండవది ప్రజల మధ్యలో ఉన్నటువంటి మేము ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తాం. ఇప్పుడు నా ముందున్న గోల్ ఏంది? బీసీలకు రిజర్వేషన్ రావాలి. అది వస్తుందా రాదా అని అనుమానపడడం కాదు, వస్తుంది అనే విశ్వాసంతో నేను ఫైట్ చేస్తున్నా. నాకు మంచి పేరు ఉంది, ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టదని. సో బీసీ బిల్లు గట్టిగా పట్టుకున్నాను, వచ్చే వరకు వదిలిపెట్టాను. అది లోకల్ బిల్ అయినా సరే ఇక్కడితో ఆగం. లోకల్ బాడీ రిజర్వేషన్ రావాల్సిందే. ఫ్యూచర్లో బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే అక్కడ కూడా రిజర్వేషన్ రావాల్సింది. ఈ రెండింటి కోసం నిరంతరం పోరాటం కంటిన్యూ చేస్తాం. ఇక దీక్షతో దిగి వస్తారా ఇంకేదా అంటే మనకు గాంధీ గారు నేర్పించింది ఏంది? ఫస్ట్ సత్యాగ్రహం చేయండి, వినకపోతే ఆందోళన కంటిన్యూ చేయండి. ఆయన సత్యాగ్రహంతో బ్రిటిష్ వాళ్ళనే బయటకు పంపించిండు. మేము సత్యాగ్రహంతో బీజేపీ మెడల్ వంచవచ్చు అనే విశ్వాసంతో చేస్తూ ఉన్నాం, సక్సెస్ అవుతామని అనుకుంటా ఉన్నాం. కవిత గారు, 72 గంటల నిరాహార దీక్ష అని చెప్పేసి మీరు ఏదైతే చేపడుతున్నారో అది ప్లాన్ ఏ అయితే, ప్లాన్ బి ఏంటి? ఇంకోటి ఇంతకుముందు ఒకటి అన్నారు, నోటికి కాడేదాకా బుక్ వచ్చిందని చెప్పేసి. ఆ బుక్ నోట్లో పోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఒక్కసారి మీరు స్పష్టీకరించండి. అంటే ఒక్కటండి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే తక్షణం సుప్రీంకోర్టుకు పోతే ఆర్డినెన్స్ మాత్రం వెంటనే వచ్చే ఆస్కారం ఉంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు డిలే చేస్తున్నారు, వారు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ రేపు 72 గంటల దీక్షతోని ఇప్పుడు మేము అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి మాకు రెస్పాన్స్ వస్తుంది. మేమందరం తరలి వస్తున్నాం పెద్ద ఎత్తున అని. అట్లా తరలి వచ్చినటువంటి ప్రజా చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళ వైఖరి మార్చుకుంటాయనే కాన్ఫిడెన్స్ నాకుంది. మీరు అన్నట్టు ప్లాన్ ఏ దీక్ష అయితే, దీక్ష తర్వాత అన్నీ మన చేతుల్లో ఉన్నాయి కదా బ్రదర్. కావాలంటే రైలు పట్టాల మీద కూర్చోవచ్చు, కావాలంటే రోడ్డు మీద కూర్చోవచ్చు, ఆందోళన బాట పట్టొచ్చు. కానీ ఆందోళన బాటతోని లాభం ఎవరికి జరుగుతుంది? బీసీలు నష్టపోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు ఎన్నికలు పెట్టమని చెప్తుంది. మరి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పోయి కేసు వేయలేము, మేము పెట్టలేమని చెప్పి. మేము మాత్రం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. తమిళనాడు ఒక ఎగ్జాంపుల్. స్వరూప గారు ఇందాక మీరు అడిగినారు రిజర్వేషన్లకు ఎన్నికలకు ముడిపెట్టొచ్చా అని. ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ అండి, మనందరం కూడా ఆలోచించాలి. ఎవరి కోసం ఎన్నికలు? అసలు ఎందుకోసం చేస్తున్నాం ఎన్నికలు? ఎన్నికల్లో ఎవరు రిప్రజెంటేషన్ ఉండాలని ఆలోచన చేస్తున్నాం? ఒకసారి మనం కూడా అనుకోవాలి కదా. 75 years అయిపోయింది ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చి. ఎందుకు బీసీలకు రావాల్సినంత హక్కు రాలేదు? ఎందుకు మహిళలకు రావాల్సినంత హక్కు రాలేదు? దీనికోసం అయితే సిన్సియర్గా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఎన్నికల మీద ఎన్నికలు పెట్టుకుని పోతూనే ఉన్నాం, రావాల్సిన వాళ్ళ హక్కులు వస్తలేవు. సో అట్లా దాటేస్తున్నాం. కానీ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేసి ఉడుం పట్టు పట్టాలి, సాధించుకోవాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఉమెన్కి అవకాశాలు రావాలనేటటువంటి పట్టుదలతో ముందుకెళ్తున్నాం. మనం ఏదైతే తమిళనాడును ఆదర్శంగా చెప్తామో, ఇదే తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ రాలేదని 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు. 9 సంవత్సరాలు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుండా వాళ్ళు రిజర్వేషన్ సాధించుకున్నారు. తప్పేముందండి? ఇవాళ ఊర్లలో ఏమవుతుంది? కేసీఆర్ గారు దిగిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పల్లె ప్రగతి డబ్బులు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. సో కొత్తగా వచ్చే నష్టమేం లేదు. ఎన్నికల ఆలస్యమైన బీసీ బిడ్డలకు తమ హక్కులు రావడానికి కోసం మాత్రం ఎన్నికల ఆలస్యమైన తప్పు లేదని నేను నమ్ముతా ఉన్నాను. మేడం, ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ 42% రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటంలో టెక్నికల్ అంశాలు 3 ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం కానీ, దాంతో పాటుగా ఆర్డినెన్స్ కానీ, మరొక వైపు ఇటు గవర్నర్ ఆమోదం, రాజ్యాంగ సవరణ కానీ. ఈ టెక్నికల్ అంశాలతోని ప్రజలకు క్లారిటీ లేకుండా పోయింది అనేది ఒక అంశం. ఇంకోటి, రాజకీయ పార్టీలుగా ఇటు ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద మీరు స్పష్టంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పోరాటం అధికారంలో ఉండి పోరాటం చేయడం కరెక్టేనా? నిజంగా ఇటు రాజ్యాంగ సవరణ కానీ, ఆర్డినెన్స్ ఆమోదంతో ఇక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? లేకపోతే బీసీ ప్రజలకు సంబంధించి ఇది కేవలం పోస్ట్ పోన్ కోసం జరుగుతున్న ఎత్తుగడ అనుకోవచ్చు? అంటే అన్ఫార్చునేట్లీ మన దేశంలో యూనియన్ గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఫ్రీడమ్ ఇవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ ఇవాళ విల్లింగ్ ఉండి 42% బిల్లు పాస్ చేసినామని చెప్పుకుంటుంటే ఎందుకు యూనియన్ గవర్నమెంట్ ఫ్రీడమ్ ఇస్తలేదు? వాస్తవానికి ఆర్టికల్ 243 అని ఉంటుంది రాజ్యాంగంలో. వాళ్ళు క్లారిటీగా చెప్తారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ, దే కెన్ డిసైడ్.
అనగానే ఇందిరా సహాని అని ఒక కేసు తీసుకొచ్చి ముందట పెడతారు. అందులో 50% చెప్పిరు అని. కానీ అదే ఇందిరా సహానిలో కింద పారాగ్రాఫ్లో ఏం చెప్తారంటే, మీరు ఆల్రెడీ కులగణన చేసి మీరు కనుక కులాల ప్రాతిపదికన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేదని ప్రూవ్ చేస్తే మీ ఇష్టం ఉన్నంత రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని ఇందిరా సహాని కేసులోనే చెప్తారు. కానీ అది బయటికి పెట్టారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక పొలిటికల్ విల్ ఉన్నట్టయితే బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇచ్చుకోవడం అనేది చాలా చిన్న అంశం. కానీ ఆ పొలిటికల్ విల్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదు, అక్కడ బీజేపీ పార్టీకి లేదు. అందుకనే ఆలస్యం అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బిల్లు పాస్ అయింది కాబట్టి ఒక జీవో ఇచ్చి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ పోవచ్చు. కానీ జీవో ఇస్తే ఎవరో ఒకరు కోర్టుకు పోతారని వీళ్ళు ముందే భయపడుతున్నారు. అందుకని జీవో ఇస్తలేరు. అందుకని మేమేం అడిగినాం, నేను ఇందాక చెప్పినట్టు నాకు ఎంపీగా పనిచేసిన కొంత పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆర్డినెన్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్. అందుకని ఆర్డినెన్స్ కావాలని డిమాండ్ చేసినాం. జీవో కెన్ బి ఛాలెంజ్డ్, ఆర్డినెన్స్ కెనాట్ బి ఛాలెంజ్డ్. సో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మళ్ళీ దాన్ని బీజేపీ యాప్ పెట్టి. సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్ అ వే గుడ్. ఎందుకంటే అసలు ఏ పార్టీ వైఖరి ఏందని బీసీలకు అర్థమవుతుంది, ఏ పార్టీ వైఖరి ఏందన్నది ప్రజలకు అర్థమవుతుంది. ఈ కన్ఫ్యూజింగ్ వైఖరితోని బీసీలను రిజర్వేషన్లకు దూరం చేస్తున్నటువంటి రెండు పార్టీలను కూడా అవకాశం వచ్చినప్పుడు బీసీలు బండకేసి కొడతారు. మీరు చూడండి ఫ్యూచర్లో. మేడం, ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు జాగృతి నుంచి దీక్ష కావచ్చు, కాంగ్రెస్ నుంచి దీక్ష కావచ్చు, రేపు బీఆర్ఎస్ కూడా దీక్ష చేస్తుంది. సో ఇప్పుడు అంటే కాంగ్రెస్కి కూడా 2 ఆప్షన్లు అయితే పెట్టుకునే ఉంటుంది కదా మేడం. ఒకటి దీక్ష ఆప్షన్, ఇంకోటి వచ్చేసి సేమ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి రిజర్వేషన్ల త్రూలో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు 42% రిజర్వేషన్ అన్ని ఇచ్చుకొని వెళ్ళాలి. అండ్ మీరు చెప్పినట్టు గతంలో కేసీఆర్ గారికి కూడా ఆప్షన్ లేకుండే కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా మనకు సెప్టెంబర్ 30 వరకే చాయిస్ ఉంది. కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు అంటే వారంతకు వారు 42 అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే పాత రిజర్వేషన్ అన్న కంటిన్యూ చేస్తే అంటే ఏంటి నెక్స్ట్ ఆప్షన్? నేనేమంటున్నా అంటే బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా కలిసి ఎన్నికలు సెప్టెంబర్ 30 అన్న డేట్ని ఆపాలి. అంటే ఓవరాల్గా డెమోక్రసీలో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు. ఎందుకంటే అగ్రవర్ణాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి రిజర్వేషన్ 10% ఇచ్చినప్పుడు పార్లమెంట్లోనే డైరెక్ట్గా చెప్పారు, దీనికి కోర్టులు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు, 10% ఈవెన్ అబౌవ్ 50% ఉన్న ఇవ్వాలని చెప్పారు. అంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీసీ ప్రధానమంత్రిగా ఉండి అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ పాస్ చేశారు. మనందరం వెల్కమ్ చేసాం. ఎందుకంటే పేదవారికి ఎక్కడైనా న్యాయం జరగాలి, వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా న్యాయం జరగాలని వెల్కమ్ చేసాం. మరి అదే స్పిరిట్లో బీసీలకు ఎందుకు న్యాయం జరుగుతలేదు? అదే స్పిరిట్లో ప్రధానమంత్రి గారు బీసీల కోసం ఎందుకు వేగవంతంగా పనిచేస్తలేరు? పోనీ దేశం అంతా అంటే సమస్య ఉంది అనుకున్నాం. మన రాష్ట్రంలో అయితే 99% వర్క్ అయిపోయింది కదా. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీసీస్ అసెంబ్లీలో సపోర్ట్ చేసినారు కదా. అయినా సరే ఎందుకు బీసీ బిల్లు పాస్ అవుతలేదు అన్నది మాత్రం నిజమైన ప్రశ్న. దాని గురించి దయచేసి ప్రజలు ఆలోచించాలని నేను కోరుతున్నాను. మైక్ అక్కడ ఉందమ్మా, ఒక్క సెకండ్ అమ్మా, మీరు మాట్లాడండి. బీసీల కోసం 42% రిజర్వేషన్ ప్రకటించిన రోజు మీరు సంబరాలు జరుపుకున్నారు. నెక్స్ట్ డే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాలు కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం జరిపించి కూడా కవిత గారికి బీసీ రిజర్వేషన్ కి ఎలాంటి సంబంధం లేదు, మేము పోరాడితేనే మేము తెచ్చుకున్న బిల్లు అన్నారు. మరి రేపు మీరు దీక్ష చేపట్టబోతున్నారు కదా, మరి బీసీ సంఘాలు మద్దతు పలుకుతున్నారా? పలికితే ఎక్కడి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరి మద్దతు వచ్చిందంటారు మీకు పలుకుతున్నారు? ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా కలిపి చెప్తాను, చెప్పండి. మెయిన్గా ఏంటంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురై ఉండి అగ్రకులంలో జన్మించి కూడా బీసీల కోసం కొట్లాడడం స్వాగతిస్తున్నాం, సంతోషకరం. కానీ బీసీలలో డామినేట్గా ఒక 3 కులాలే రాజకీయంగా ఎదుగుతూ గ్రామాలలో మొదటి స్థానంలో ఉన్న ముద్రాజులను తొక్కి పడేస్తూ ఉన్నారు. ముద్రాజులు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. ఇట్లా వెనుకబడ్డ కులాలు చాలా ఉన్నాయి. దీక్ష దగ్గర వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తూ ఫ్యూచర్లో వెనుకబడ్డ కులాలకు రాజకీయంగా ఎదిగాని వాళ్లకు సపోర్ట్గా ఉండి వాళ్ళని చైతన్యం చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? థ్యాంక్ యూ. ఈ రెండు కూడా సేమ్ ప్రశ్నలండి. తెలంగాణ జాగృతి బీసీ మూమెంట్లోకి వచ్చిన తర్వాత నేను యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని కన్వీనర్ గారు శివశంకర్ గారు, కోఆర్డినేటర్ గారు ఆలకుంట హరి గారు, మిగతా మొత్తం దాదాపు 72 మంది కో కన్వీనర్లు వేసుకున్నాం. ఎట్లా వేసుకున్నామంటే ప్రతి కులానికి ఒక కో కన్వీనర్ని వేసుకున్నాం. మామూలుగా బీసీ సంఘాలని చెప్పేటటువంటి చాలామంది కూడా అన్ని కమ్యూనిటీస్కి రిప్రజెంటేషన్ తక్కువ ఇస్తారు అనేటటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నాకు మా వాళ్ళంతా చెప్పారు. సో నేనేం చెప్పినా అంటే, అన్న మనం మూమెంట్ చేస్తున్నామంటే మన స్టేజ్ మీద
ప్రతి ఒక్క కులానికి మాట్లాడే అవకాశం రావాలి. మీరు గమనించి ఉంటారు, ఫస్ట్ టైం మేము మా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 70 మంది మాట్లాడారు. ఆ రోజు నేను ప్రెస్ మిత్రులందరికీ చెప్పిన, అన్న ఏమనుకోవద్దు, 2 గంటలు నడుస్తుంది ఈ ప్రెస్ మీట్, ఎందుకంటే ప్రతి కమ్యూనిటీ మాట్లాడాలని. తర్వాత ఎప్పుడు ఇందిరా పార్కులో దీక్ష చేసినా కూడా అందరికీ మాట్లాడే అవకాశం. పాముల అనే ఒక కులం ఉంటుందండి, పాములు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు. కనీసం 30-40 కుటుంబాలు కూడా హార్డ్లీ మా కామారెడ్డి రీజన్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినాం. రేపు ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ పామును కూడా తీసుకురమ్మని చెప్పిన నేను. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనందరికీ. అంటే మై సిన్సియర్ ఎఫర్ట్ ఈస్ ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ రావాలి, అట్లీస్ట్ మాట్లాడాలి. ఎందుకంటే నేను చాలా బలంగా నమ్ముతా, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు మాట్లాడే హక్కు. ఆ చిన్న కమ్యూనిటీ నుంచి, అంటే సంఖ్యాపరంగా చిన్న కమ్యూనిటీ నుండి ధైర్యంగా ఒక వేదిక మీద వచ్చి మాట్లాడేటటువంటి హక్కు ఇచ్చినామంటేనే రాజ్యాంగాన్ని మనం పరిరక్షిస్తున్నట్టు లెక్క అని నేను భావించే ఈ మూమెంట్లో అందరిని ఇంక్లూజివ్గా తీసుకెళ్తున్నాం. ఐ హోప్ దట్ ఆన్సర్స్ బోత్ ఆఫ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. అయిపోయినాయని థ్యాంక్ యూ. మేడం, నా పేరు మురళీకృష్ణ, సిగ్నేచర్ స్టూడియో. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం మీరు పోరాడుతున్నందుకు ముందుగా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ, యాక్చువల్గా ఈ ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే మీరు దీన్ని మనం పాసిబిలిటీ అవుతుందో అంటున్నారో, టెక్నికల్గా ఒక్కోసారి మీరు జీవోనే కాకుండా దీన్ని కూడా మనం కొట్టేసే అవకాశం కూడా సుప్రీంకోర్టు ఉందనేది ఒక అంచనా లీగల్గా. సో 9th షెడ్యూల్లో చేర్చితే కానీ దీనికి ఈ సమస్యకు పూర్తి పరిష్కారం అనేది మనకు లభించదు. ఇటు జాగృతి తరఫున మీరు కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మీరు అందరూ కలిసి పోరాటం చేయాల్సింది బీజేపీ పైన. కానీ అది చేయకుండా కేవలం టెక్నికల్గా ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోతుందంటే ఇది తాత్కాలిక ఉపశమనమే కదా అనేది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ప్రస్తావన తెచ్చారు మీరు. బిలో 10% అగ్రవర్ణంలో ఉన్నప్పుడు 10% రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తూ మళ్ళీ జనరల్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నప్పుడు ఈ బీసీ సమాజానికి కొంత నష్టం వాటిల్తుంది కదా, దానిపైన మీ సమాధానం. అండ్ థర్డ్, ఇటీవల రేవంత్ రెడ్డి గారు నవ తెలంగాణ మీటింగ్లో డిజిటల్ మీడియా మిత్రులను ఉద్దేశించి అసలు వీళ్ళు జర్నలిస్టులే కాదు, వీళ్ళకి ఆలు రావు, వీళ్ళకి ఓనమాలు రావు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు, వాళ్ళని పక్కకు కూర్చొని పెట్టారనే ఒక కామెంట్ కూడా చేశారు. దీనిపైన మీ స్పందన? అంటే ప్రధానంగా ఒకటండి, కొంచెం బోర్ కొట్టినా చెప్పాలి ఇది. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేటటువంటిది కోర్టులలో ఇమ్మీడియట్గా ఛాలెంజ్ చేయరాదు, కానీ ఆర్డినెన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 2 నెలలు కొన్ని ఆర్డినెన్స్లు ఉంటాయి, 6 నెలలు కొన్ని ఆర్డినెన్స్లు ఉంటాయి. సో ఇప్పుడు మనకేంటంటే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు కావాలంటే ఆర్డినెన్స్ తెచ్చుకుంటే సెప్టెంబర్ 30 లోపల 42% బీసీలతోని రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళిపోతే వచ్చే 5 years వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా 42% ఇమీడియట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలు అయిపోయాక ఆర్డినెన్స్ ఎక్స్పైర్ అవుతుంది, దాన్ని మళ్ళీ బిల్లు వేసుకోవాల్సి ఉంటుంది, అసెంబ్లీలో చట్టం చేసి మళ్ళీ బిల్లు వేసుకోవాల్సి ఉంటుంది దాన్ని. సో అది తర్వాత ప్రక్రియ ఎన్నికలు అయిపోయాక జరుగుతుందని ఇమీడియట్ షార్ట్ కట్ సొల్యూషన్ అని మేము దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. లేకపోతే ఏమవుతుంది, కోర్టు వంక పెట్టేసి మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ లేకుండానే ఇస్తారు అనేటటువంటి ఆలోచనతో మేము చెప్పినాం. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏమన్నారు, పార్టీల పరంగా ఇస్తామన్నారు. మేము మహిళల విషయంలో కూడా పార్టీ పరంగా ఇస్తామంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే పార్టీ పరంగా ఇచ్చేది తాత్కాలికంగా ఉంటుంది, దాని పర్మనెంట్ కాదు. రాజ్యాంగ సవరణ జరగాలి, దానికోసం అఫీషియల్గా రావాలని మేము కోరుకున్నాం. రెండవది, మీరన్న షెడ్యూల్ 9 కూడా పర్మనెంట్ కాదు. షెడ్యూల్ 9లో కూడా ఏంటంటే ఇవాళటి వరకు కూడా కేవలం తమిళనాడు రాష్ట్రం ఒకటే ఉంది. మొత్తం 29 రాష్ట్రాలలో ఒక తమిళనాడుకు మాత్రమే ఆనాడు జయలలిత గారు పొలిటికల్ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి అది షెడ్యూల్ 9లో ఆ రోజు పెట్టించుకున్నారు ఆవిడ. అప్పుడు ఉండిపోయింది అట్లా, కానీ ఇంకా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎవరన్నా షెడ్యూల్ 9 అంటే ఆ ఉన్న తమిళనాడు కూడా పోతుంది, ఎందుకంటే అది కూడా రివిజన్కు ఉంది. అదేమైందంటే 3 bench 5 bench దాటుకొని ఇప్పుడు ఫైనల్గా రివిజన్కి అక్కడ వెయిట్ చేస్తుంది, కానీ దానివల్ల పొలిటికల్గా ఆపుతూ ఉన్నారు. సో మన దేశంలో ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో రూల్స్, ప్రొసీజర్స్, రాజ్యాంగాలు ఇవన్నీ ఒక పక్కనైతే పొలిటికల్ బలం ఒక పక్కన, జిస్కి లాటి ఉస్కి బేస్ అన్నటువంటి న్యాయం నడుస్తుంది మన దగ్గర. సో ఇవాళ మనం అడిగేది కూడా అదే, భారతీయ జనతా పార్టీని. మీకు 8 మంది ఎంపీలను ఇచ్చినాము, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినాము, మీకు అక్కడ అవకాశం ఉంది, మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలకు న్యాయం చేయమని అడుగుతున్నాం, వేరే అడగట్లే. వీళ్ళు అనుకుంటే, బీజేపీ అనుకుంటే 1 సెకండ్ పని అండి, గవర్నర్ సంతకం పెడితే లోకల్ బాడీ ఇమీడియట్గా వస్తుంది రిజర్వేషన్. అక్కడ రాష్ట్రపతి సంతకం పెడితే విద్యా ఉద్యోగాలలో పిల్లల చదువులండి, పోనీ సరే పాలిటిక్స్ ఒక 5 ఏళ్ళు పోతే పోయినాయి అనుకుందాం, కనీసం చదువులు ఉద్యోగాల విషయంలో బీజేపీ సిన్సియర్గా పనిచేయాలి కదా. రాష్ట్రపతి గారు సంతకం పెడితే విద్యా ఉద్యోగాల్లో ఇమీడియట్ వస్తాయి.
నిజంగా కూడా ఇవాళకి మీరు ఒక్కసారి నా రిక్వెస్ట్ మన డిజిటల్ మీడియా మిత్రులందరితో కూడా బీసీలలో ఉన్న కమ్యూనిటీస్ అవసరం అంటే నేను తర్వాత డీటెయిల్స్ ఇస్తాను మీకు. ఇప్పటి వరకు ఎస్సీల కన్నా హీన స్థితిలో పేద స్థితిలో బతుకుతున్న అనేక బీసీ కమ్యూనిటీలు ఉన్నాయండి. కులం పేరు చెప్పుకుంటే ఎక్కడ అవమానం పడతామో అని చెప్పుకోనకుండా బాధపడేటటువంటి అనేక బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కానటువంటి బీసీ కమ్యూనిటీస్ అనేకం ఉన్నాయి. సర్పంచ్ కానటువంటి వాళ్ళు అనేకం ఉన్నారు. పెద్ద పెద్ద సంఖ్యాపరంగా పెద్ద కులాలైనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది నేను చెప్పేది మగవాళ్ళ గురించే. ఇక బీసీ ఆడబిడ్డలకైతే అతి గతి లేదు. మా ఆడపిల్లలకి ఎక్కడైనా వెనక సీట్ ఉంటుంది కాబట్టి అతి గతి లేదు. సో అల్టిమేట్గా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక సీరియస్ సోషల్ రెవల్యూషన్ తీసుకొచ్చేటటువంటి అంశం, ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. కానీ ఇటువంటి అంశాన్ని కూడా బీజేపీ కాంగ్రెస్ తూకిత్తా అంటే తూకిత్తా అని, మైకిత్తా అంటే మైకిత్తా అని ఇట్లా మాట్లాడుకుంటూ అల్టిమేట్గా అన్యాయం చేస్తారు. ఈ విషయం ఎక్స్పోజ్ కావాలి. అది కేవలం డిజిటల్ మీడియా వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకోసం అంటే ఇవాళ ఫోన్లల్లో ఇంటింట్లో చదువు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఫోన్ ప్రతి దగ్గరికి రీచ్ అయింది కాబట్టి ఆపరేట్ చేస్తున్నారు, చూస్తున్నారు. మీరు తీసుకొచ్చేటటువంటి సామాజిక మార్పు మామూలైనది కాదు. నేను కూడా బాధితురాలనే. నా మీద కూడా చాలా మంది నెగిటివ్ స్టోరీస్ రాసిండ్రు, ఇప్పటికి కూడా రాస్తున్నారు. బట్ ఐ వెల్కమ్ ఇట్. ఎందుకంటే వీఆర్ ఇన్ డెమోక్రసీ. అందరు నువ్వెంత బాగున్నావు అంటే నడవదు. నువ్వు బాగాలేవు, నువ్వు పని తప్పు చేస్తున్నావు అంటేనే నడుస్తుంది సమాజం. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన సోషల్ మీడియాని నెత్తికెత్తుకొని తిరిగిండు. నేను ఎట్లయితే బతుకమ్మని నెత్తికెత్తుకుంటానో ఆయన సోషల్ మీడియాని నెత్తికెత్తుకొని తిరిగిండు. ఇలా ముఖ్యమంత్రి కాగానే సింపుల్గా దించి పక్కకు పెట్టేసి కేసులు పెడుతున్నారు. మీరు చూసిండ్రు కేసీఆర్ గారి హయాంలో కూడా కేసులు పెట్టిరు, నేను పెట్టలేదు అంటలేను. కానీ ఇంత దారుణం లేకుండా అది మీకు కూడా తెలుసు. ఇవాళ కనీసం ఒక ఫేస్బుక్లో ఎవరైనా పిల్లగాడు పోస్ట్ పెడితే వాడిని ఎత్తుకపోయి రకరకాల జైళ్ళకు తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ డిజిటల్ మీడియాకు సంబంధించి నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, డిజిటల్ మీడియా ఈజ్ ద ఈక్వలైజర్ ఆఫ్ ద సొసైటీ. ప్రతి ఒక్కరిని ఒక సమున్నతమైన సమానమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టినటువంటి స్ట్రెంగ్త్ డిజిటల్ మీడియాకు ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మనల్ని డిస్క్రిమినేట్ చేసినా కూడా డిజిటల్ మీడియాలో డిస్క్రిమినేషన్ లేదు. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఒక సెల్ఫీ వీడియో తీసి కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉందంటే అది కేవలం డిజిటల్ మీడియా స్ట్రెంగ్త్. అది ఉండాలి. సరే, కొంత నెగిటివ్ ఉంటుంది, కొంత పాజిటివ్ ఉంటుంది, కానీ నడవాలి. అందుకే ఒక డిజిటల్ మీడియా పాలసీ కూడా రావాలి ఈ రాష్ట్రంలో. అట్లా వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు మనల్ని అంత అల్కగా తీసుకొని మాట్లాడే ఆస్కారం ఉండదు. డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా ఆన్ పార్ విత్ రియల్ జర్నలిస్ట్ అక్రిడిషన్ వచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది. దానికోసం అయితే ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. డిజిటల్ పాలసీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీతో ఇదివరకు నేను కలిసినప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేసిన. డిజిటల్ పాలసీ డిజైన్ చేయాలంటే పారామీటర్స్ ఏందన్నది మీరు కూర్చొని డిసైడ్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలుగా మేము డిసైడ్ చేస్తే రేపు పొద్దున్న నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని ఎంతమందిని కట్ చేద్దామనే చూస్తా. ఎందుకంటే మీ ఎక్కువ వ్యూస్ ఉండి మీరు మమ్మల్ని ఎక్కువ తిడితే తగ్గించుకోవాలనే చూస్తా. అది సహజం. కాబట్టే నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే పారామీటర్స్ మీరు డిజైన్ చేసి ఒక ఉద్యమానికి రూపకల్పన చేయండి. ఒక డిజిటల్ పాలసీ చేద్దాము. అప్పుడైతే రేవంత్ రెడ్డి గారు లైట్ తీసుకోకుండా ఉంటారు. మీకు ప్రభుత్వం నుంచి పాలసీ ఉంటే స్ట్రెంగ్త్ ఉంటుంది, అక్రిడిషన్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ మూడు అర్జెంట్ కావాలి అనేటటువంటి విషయాన్ని నేను కోరుతూ, వాట్ ఎవర్ యువర్ ఫైట్ ఇస్, వాట్ ఎవర్ యువర్ పారామీటర్ సార్, ఐ విల్ బీ విత్ యూ. నేను ఈ మాట మళ్ళీ చెప్తున్నా. నేను ఏదైనా పట్టుకుంటే ఇడవను. డిజిటల్ మీడియా పాలసీ చేద్దామంటే అందరం కలిసి కొట్లాడదాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు మేము వస్తాం అధికారంలోకి. మేము వచ్చినా ఎవరు వచ్చినా ఒక పర్మనెంట్ ప్రొటెక్షన్ అనేది డిజిటల్ మీడియాకు ఉండాలనే సదుద్దేశంతో మీ సిస్టర్గా నేను చెప్తున్నా. తక్షణం రూపకల్పన చేసుకోండి, దానికోసం పోరాటం చేద్దాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే చదువు శాస్త్రం రానోళ్ళు మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన అది తప్పు, అది వాంఛనీయం కాదు. రెండు, మన రాజ్యాంగంలో కూడా చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఒకటే ఓటు ఉంటుంది. మరి పొలిటీషియన్స్ అందరికీ చదువు వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతురా అని మీరు అడుగుడు మొదలు పెడితే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు చూస్తే అయితే ఎవరు చదువుకున్నట్టయితే మాకైతే అనిపిస్తలేదు పెద్దగా. అయినా వాళ్ళని భరిస్తున్నాం, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రశ్న అంతా రాజకీయ వ్యవస్థ వైపు మళ్లించేలాగా ముఖ్యమంత్రి గారి మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. కవిత గారికి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటిది? కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని బీసీ చేసిన తర్వాత బీసీ ఉద్యమం చేపట్టమన్న వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సింపుల్ సమాధానం భయ్. నేనేమంటున్నా, బీసీ ప్రధానమంత్రి అని చెప్పిన మోదీ గారు బీసీలకు చేసింది ఏంది? ఫస్ట్ అది అడగండి. సెకండ్,
బీసీలకైనా మహిళలకైనా మన డిజిటల్ మీడియా జర్నలిస్టులకైనా రాజ్యాంగ ప్రకారం హక్కులు సాధించుకుంటేనే బాగుంటుంది తప్పితే ఒక వ్యక్తి ఒకసారి ప్రెసిడెంట్ అయ్యి ఇంకో వ్యక్తి ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఎవరు కూడా ఒరిగేది ఏముండదు. థ్యాంక్ యూ. ఇందాక మీరు జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు కదా ఇందాక ప్రెస్ మీట్ లో. సో ఇప్పుడు మీరు రిజర్వేషన్ల మీద పోరాటంతో పాటు బీఆర్ఎస్ మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? బ్రదర్, ఒక్క మాట నేనేమంటా అంటే పాలిటిక్స్లో అయినా జర్నలిజంలో అయినా ధైర్యం ఉండాలి. ఏదైనా అనుకుంటే ముంగట చెప్పాలి. ఎన్కోటి ముంగటోటి చెప్పేటోళ్ళని ఏమంటాం మనం, మంచిగా ఉండదు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు మా పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. నా మీద ఒక మిత్రుడు అనడానికి లేదు, ఆయన జనాభా లెక్కలకి తీసినేసిన కానీ నా మీద ఒక ఆయన విచిత్రమైన మాటలు మాట్లాడిండు. అది ఎవరు కూడా సహించలేదు, ఎవరు కూడా భరించలేదు. చాలా మంది డిజిటల్ మీడియా మిత్రులు కూడా ఇది కరెక్ట్ కాదు జర్నలిజంలో అని ఆనాడు మీరు కూడా అన్నారు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఖండించలేదు. నేను డెఫినెట్గా బాధపడ్డాను. చాలా అన్యాయం, దారుణం అది. ఎవరు ఏ మహిళ మీద అన్నా ఖండించాల్సినటువంటి అంశాలు మా పార్టీ వాళ్ళు ఖండించకుండా ఈ నల్గొండ జిల్లాను నాశనం చేసినటువంటి ఈ లిల్లీపుట్ నాయకుడు నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. నల్గొండ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖతమైందంటే కేవలం ఆ లిల్లీపుట్టే కారణం. ఆయన ఇవాళ నా మీద మాట్లాడేటటువంటి అర్హత ఆయనకు లేదు. ఇక ఇంకొక ఆయనను వాళ్ళు ముద్దుగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో సైకో అని పిలుచుకుంటారట. ఆ పిల్లగాడు నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఉద్యమాలకు సంబంధం లేదు, ఎండ్లకు లేదు, అధికారం రాగానే వచ్చి మంత్రి పదవి తీసుకొని ఎంత లాభం పొందాలో అంత లాభం పొంది నా మీద వేలెత్తి చూపించేటట్టుగా ఆ చిన్న పిల్లాడు ఆయన మాట్లాడుతున్నారు. మరి ఆయనకున్న అనుభవం ఏందో, ఆయనకున్న బ్యాకింగ్ ఏందో, ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఆ సైకోకైనా ఈ లిల్లీపుట్కైనా నేను ఒకటే చెప్తున్నా, నేను అసలే మంచిదాని కాదు. మంచి మాటకు మంచిగా ఉంటా, లేకపోతే మంచిగా ఉండా, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా. సో ఈ వ్యాఖ్యల వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ప్రశ్నలు అయిపోయినాయా? కవిత గారు, ఒక్క ప్రశ్న ఉంది లాస్ట్. ఇప్పుడు డిజిటల్ మీడియాని ఈరోజు మీరు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు, ఇది తప్పు అని. మీరు రేపు అధికారం ఉన్నప్పుడు కూడా ఇట్లానే మాట్లాడతారా మీరు? నేను ఇంతకుముందే చెప్పిన కదా బ్రదర్, రేపు మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని విమర్శించే వాళ్ళని కట్ చేయాలనే చూస్తాం. అది సహజం అధికారంలో ఉన్న వాళ్ళకు. అందుకే ప్రొటెక్షన్ ఉండాలి, అందుకే చట్టాలు రావాలి, అందుకే డిజిటల్ మీడియా పాలసీ రావాలి, అందుకే మీకు జర్నలిస్ట్గా రికగ్నిషన్ రావాలి. ఆ రికగ్నిషన్ వస్తే మీకు రెస్పెక్ట్ ఉంటుంది, ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అది రాకుండా మనం ఎంత మాట్లాడినా ఇట్లా గాలి మాటలు మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ఏం చేస్తుంది మీకు తెలుసు. సాయి డిస్టర్బ్ చేయక. ఆల్రెడీ యూట్యూబ్ ఏం చేస్తుంది, మీకు వచ్చే రెవెన్యూని సగానికి సగం కట్ చేసింది. మీకు సగం మందికి రేపు పొద్దున జీతం ఎట్లా ఇవ్వాలనే టెన్షన్ ఉన్నది. సో అటువంటి సందర్భంలో మనకు సమాజంలో గౌరవం ఉండాలి, మనకు ప్రొటెక్షన్ ఉండాలి, జర్నలిస్ట్ అనే ట్యాగ్ ఉండాలంటే పాలసీ రావాలని నేను అంటున్నా. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రెస్ మా గురించి భజన చేయాలనే ఉంటుంది. అబ్బా నువ్వు మర్చిపో, ఏ ప్రభుత్వం అన్నా కానీ రేపు పొద్దున ఖచ్చితంగా ఏదో నాడు నేను కూడా వస్తాను ప్రభుత్వంలోకి, నాకు కూడా మీరు భజన చేయాలని ఉంటుంది. కానీ అది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చెప్పేటోడు చెప్పాలి, వేలెత్తి చూపేటోడు వేలెత్తి చూపాలి. మీ పని మీరు చేయాలి, మా పని మేము చేయాలి. కానీ ఇద్దరికి ప్రొటెక్షన్ ఉండాలి. మీరు ఎక్సెస్ చేయకూడదు, మేము ఎక్సెస్ చేయకూడదు. ఆ ప్రొటెక్షన్ ఉండాలంటే చట్టాలు ఉండాలి. నేను మహిళల కోసమైనా అదే మాట్లాడినా, బీసీల కోసమైనా అదే మాట్లాడినా, డిజిటల్ మీడియా కోసమైనా అదే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా మీరే అంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్.